మొసాద్ ప్రపంచ సీక్రెట్ ఏజెన్సీలలో దాదాపు ఫస్ట్ ప్లేస్లో ఈ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఉంటుంది. ఈ సంస్థ శత్రువును టార్గెట్ చేసిందంటే ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. సీక్రెట్ ఆపరేషన్లలో అగ్రరాజ్యం అమెరికాను మించిన హిస్టరీ మొసాద్ది. కానీ ఇప్పుడు అదే సంస్థ తన కీర్తి ప్రతిష్టలను క్రమంగా కోల్పోతోంది. ఎప్పుడూ తన రాడార్లో ఉండే హమాస్ దాడులను ఊహించలేకపోయింది. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్లో తమ రహస్య గూఢచారులను కోల్పోతోంది. మొన్నటికి మొన్న 4 ఏజెంట్లను ఇరాన్ ఉరితీస్తే ఇప్పుడు తుర్కీ ఏకంగా 33 మందిని అదుపులోకి తీసుకుంది. దీంతో థండర్ బోల్ట్ వంటి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన ఆ మొసాదే ఇప్పుడు పరేషాన్ అవుతోందనే చర్చ జోరందుకుంది. ఇంతకు ఇజ్రాయెల్ను తిరుగులేని శక్తిగా నిలబెట్టిన మొసాద్ ఎక్కడ ఫెయిల్ అవుతోంది? తుర్కీ ఆధీనంలో ఉన్న ఆ 33 మంది పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ ఫెయిల్ అవుతోంది? మొసాదు గూఢచారులు ఎనిమికి ఎలా దొరికిపోతున్నారు? తుర్కీ అదుపులో ఉన్న ఆ 33 మంది పరిస్థితి ఏమిటి? మొసాద్ ఈ పేరు వింటే ఇజ్రాయెల్ తిరుగులేనన్ని లెక్కలేనన్ని విజయాలు గుర్తొస్తాయి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కళ్ల ముందు కదలాడుతాయి. దేశ రక్షణలో శత్రువుపై నిఘా పెట్టడంలో మొసాదును మించిన మొనగాడు లేడని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంది. ఎందుకంటే ఈ ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సంస్థ సాధించిన విజయాలు అలాంటివి. కానీ గత ఏడాది అక్టోబర్ 7 హమాస్ దాడుల తర్వాత మొసాద్ విమర్శలు మూటగట్టుకుంటోంది. అందుకారణం ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే కనిపెట్టేసే మొసాద్ హమాస్ అల్-అక్సా ఫ్లడ్ దాడిని కనిపెట్టలేకపోవడమే. ఇప్పుడు అది సరిపోదన్నట్టు మిడిల్ ఈస్ట్ లో తమ ఏజెంట్లు పట్టుబడడం, అలా పట్టుబడిన వాళ్ళు ఉరిశిక్షల రూపంలో మరణించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. గత వారం ఇరాన్ 4 మొసాద్ ఏజెంట్లకు ఉరిశిక్ష వేసింది. ఇప్పుడు తుర్కీ ఏకంగా 33 మందిని అదుపులోకి తీసుకుంది. దీంతో మొసాద్కు అసలు ఏమైందనే ప్రశ్నలు పెరుగుతున్నాయి. గాజా యుద్ధం విషయంలో తుర్కీ ఇజ్రాయెల్ ను తీవ్రంగా తప్పుపడుతోంది. ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా అభివర్ణించింది. ఇదే సమయంలో తుర్కీలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాదుపై భయం కూడా ఉంది. ఇజ్రాయెల్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేశంగా తమపై మొసాదు ఫోకస్ చేస్తోందని, తమ దేశంపై నిఘా పెడుతోందని బహిరంగంగా ఆరోపిస్తూ వచ్చింది. అందులో భాగంగానే తుర్కిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చాలా కాలంగా మొసాద్తో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం వెతకడం ప్రారంభించింది. తాజాగా ఆ ప్రయత్నాలు రిజల్ట్ ఇచ్చాయి. ఏకంగా 33 మందిని అదుపులోకి తీసుకుంది. వాళ్ళంతా తుర్కీ నుంచి మొసాద్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించింది ఎర్డోగన్ సర్కార్. ఈ గూఢచారుల్ని ఇస్తాంబుల్ తో పాటు మరో 7 ప్రావిన్సుల్లో అదుపులోకి తీసుకున్నట్టు తుర్కీ వార్తా సంస్థ అనడోలు తెలిపింది. నిజానికి తుర్కీలో అరెస్ట్ అయిన వ్యక్తులు రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తుర్కీ గడ్డపై హమాస్ సభ్యులను హతమార్చేందుకు ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగన్ గత నెలలో ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేశారు. తుర్కీ మాత్రమే కాదు, ఇటీవల ఇరాన్ లోనూ ఇదే జరిగింది. గత వారం మొసాద్ కోసం పనిచేస్తున్నారన్న ఆరోపణలపై 4 వ్యక్తుల్ని ఇరాన్ ఉరితీసింది. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కొంతమంది ఇరాన్ భద్రతా సిబ్బందిని కిడ్నాప్ చేసి వారి నుంచి రహస్య సమాచారాన్ని సేకరించారని, ఆ 4 అభియోగాలు నమోదయ్యాయని ఇరాన్ తెలిపింది. అంతేగాక ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు చెందిన కార్లు, అపార్ట్మెంట్లను కూడా వీరు ధ్వంసం చేసినట్లు ఆరోపించింది. ఈ ఆరోపణలు రుజువు కావడంతో వీరికి మరణశిక్ష అమలు చేసినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక మొసాద్ సంస్థ కోసం పనిచేస్తున్న మరికొంతమంది ఏజెంట్లకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే ఎంతమందికి జైలు శిక్ష పడిందన్న వివరాలు బయటకు రాలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొన్నేళ్లుగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ ఇరాన్ ను అతి పెద్ద ముప్పుగా పరిగణిస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా అడ్డుకునేందుకు సైనిక చర్యకు వెనుకాడబోమని గతంలో హెచ్చరించింది. ఇలాంటి తరుణంలో ఇరాన్ లో మొసాద్ ఏజెంట్లను మోహరించడం పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు ఎలా పట్టుబడ్డారన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు ఆన్సర్ దొరకకుండానే తుర్కీలో ఏకంగా 33 మంది పట్టుబడ్డారు. నిజానికి మొసాద్ నుంచి ఇలాంటి ఓటములు ఇజ్రాయెల్ ను మాత్రమే కాదు, భారత్ సహా చాలా దేశాలను డిసప్పాయింట్ చేస్తాయి. ఎందుకంటే మనతో పాటు అనేక దేశాలు శత్రువుపై నిఘా కోసం ఇజ్రాయెల్ పై ఆధారపడ్డాయి. శత్రువుపై నిఘా విషయంలో భారత్ సొంతంగా ఎదిగినా నేటికి పలు దేశాలు మొసాద్ పైనే ఆధారపడి ఉన్నాయి. అందుకు ఆ సంస్థ సాధించిన విజయాలు కూడా ఓ కారణం. 1976లో పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నుంచి ప్యారిస్ వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేసి ఉగాండా పంపించారు. మొసాద్ ఫైటర్లు ఆపరేషన్ థండర్ బోల్ట్ పేరుతో ఉగాండా ఎయిర్పోర్ట్ లో హైజాకర్లపై దాడి చేసి వారిని హతమార్చారు. అది కూడా ఉగాండా అధ్యక్షుడి టూపును తయారు చేసి అతడి విమానాన్ని పోలిన విమానంతో చాలా రహస్యంగా ఆ ఆపరేషన్ ని ముగించారు.
ఆపరేషన్ థండర్బోల్ట్ చివర్లో ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సోదరుడు మరణించారు కూడా. అతడి ఇన్స్పిరేషన్ తోనే నెతన్యాహు రాజకీయాల్లోకి వచ్చారు. అది మాత్రమే కాదు, యూదులను అంతం చేయడమే లక్ష్యంగా హిట్లర్ కుట్రని తిప్పికొట్టడంలోనూ మొసాద్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2011లో ఇరాన్లో అణ్వస్త్ర క్షిపణి స్థావరాన్ని సీక్రెట్ గా పేల్చేయడం మొసాద్ సాధించిన అతి పెద్ద విజయం. మొసాద్ ఘనతల గురించి చెప్పడం మొదలు పెడితే ఫుల్ స్టాప్ పడటానికి సమయం సరిపోదు. కానీ అన్ని విజయాలు సాధించిన మొసాద్ మొన్నటి హమాస్ దాడుల దగ్గర నుంచి ప్రస్తుత ఇరాన్, తుర్కియాలో పట్టుబడుతున్న ఘటనల వరకు ఓటమి తర్వాత ఓటమి చవిచూడటం అంతు చిక్కడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే గాజాలో కూడా ఇజ్రాయెల్ ఓటమి పాలయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొసాద్ తిరిగి పుంజుకోకపోతే ఇజ్రాయెల్ మరిన్ని చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. మరి ఈ విషయంలో ఇజ్రాయెల్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.